ఎందుకండి వచ్చి చోట తాగి తందనాలాడి పరువు తీస్తారు? వాళ్ళే పోసేశారే. అవును, నోట్లో వేలాడితే కొరకలేడు పాపం. బాబు, రేపు తెల్లవారుజాము 4 గంటలకి బ్రహ్మముహూర్త పూజ. మా ఇంట్లో అది పెద్ద విశేషం. నువ్వు తప్పకుండా ఉండాలి, మర్చిపోకు. అలాగేనండి. కరెంటు పోయిందేమిటి? మంగళ, ఏమిటండి? కాస్త మంచినీళ్ళు పట్టరా. అలాగే. అత్తయ్య, ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? వర్షం వచ్చేటట్టుంది, ఆరేసిన బట్టలు తీసుకొస్తాను. తాతయ్య, అందరి ఇళ్లలో కరెంట్ ఉంది తాతయ్య, మన ఇంట్లో మాత్రమే లేదు. అలాగా మూసిపోయి ఉంటుంది. మీరు ఉండండి, నేను చూసి వస్తాను. కాస్త ఇంకా ఎంతమంది వచ్చారు ఊళ్ళోకి? వాళ్ళంతా ఎక్కడున్నారు? తెల్లవారుజాము 4 గంటల బ్రహ్మముహూర్త పూజకు అందరం వెళ్లాలని చెప్పాను. మీ అందరం వెళ్ళొచ్చేసాం. ఓ ముఖ్యమైన పనుండి దేవుడి కన్నా ముఖ్యమైన పని ఏమిటో? మూడు రోజులుగా మీరు మామూలుగా లేరు. సమస్య ఏంటో నాకు తెలీదు. నాన్నగారి మనసు నొప్పించకుండా నడుచుకోండి. అంతా సక్రమంగా జరుగుతుండగా ఏదైనా తప్పు జరిగితే నేను తట్టుకోను. అందరూ వెళ్ళి మీ బట్టలు మూటలు కట్టండి. ఎందుకు? చెరువుకు తీసుకెళ్లి ఉతికి పెడతావా? బట్టల దూరం కాదు తమ్ముడు, మీ అందరినీ ఉతికి పారైపోతున్నాను. ఇన్నాళ్ళు మా అన్నయ్య మొహం చూసి మిమ్మల్ని అందరినీ వదిలేశా. ఏ రోజైతే మా అన్నయ్య మీ అన్నయ్య మీద కోపడ్డాడో అదే కారణంగా పెట్టుకుని మీ తొట్టి గాంగిని తరిమైపోతున్నా. నోట్లేదు అంటుకుంది. నోట్లో అంటుకుందా? ఏముందిరా నోట్లో? గురుగారు, మీ కుటుంబంతో మా కుటుంబానికి ఎలాగైనా సరే లింక్ ఇచ్చేయండి. నేను లింక్ ఇవ్వాలా? ఈ సత్యమూర్తి గురించి మీకేం తెలుసు? మా తాతయ్య ఆ కాలంలోనే 1000 మందికి అన్నం పెట్టేవారు. హోటల్లో సర్వర్ గా పనిచేసేవాడా? ఈ సత్యమూర్తి సౌండ్ విని 2 ఆడపిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారు. మా కుటుంబానికి సిగ్గు మానవరా లుంగీ షర్టు. అప్పుడు చెడ్డి బనే పరువు మరి సౌండ్ పడిపోయారేంటి? మీ సౌండ్ విని వాళ్ళు పడలేదు సార్. మరి ఒక్కసారి కిందికి చూడండి. మీ కుటుంబంలో సిగ్గు మానవ గురించి చెప్పారు కానీ అండర్వేర్ వేసుకోవాలని చెప్పలేదా సత్యం? అయ్యో, అక్కడ ఊరికొక్క మాంసం కోసం నాకేదో చూస్తుందిరా. అందరూ కవర్ చేయండి రా. వీరభద్రం, కులాసారా? నా పేరు వీరేంద్ర. నీ